నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఛార్జ్షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ట్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది హానరబుల్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సిబిఐ, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది సిబిఐ నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు క్యాబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే, ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ